ప్రార్థన ఎలా చేసుకోవాలి? కన్నీటితో. కన్నీరు లేకుండా ప్రార్థన చేసుకుని నోటితో ఉచ్చరిస్తూ ఉన్నామనుకో, మన ప్రార్థన వల్ల మనకి ఏమైనా ఉపయోగం అనిపిస్తుందా? అసలు మనకే ఫలభరితంగా అనిపించదు. అవునా? దుఃఖ ప్రార్థన లేకుండా ప్రార్థన చేసుకోవడం అనేది మండుచున్న సంఘంలో ప్రార్థనే కాదు. అవునా? దేవుడు మనకు నేర్పించింది ఏంటి? అన్నిటికంటే మిన్నైన కన్నీటి ప్రార్థన. దేవుడు కృప మనకి, మన మందిరంలో ఆడ మొగ తేడా లేకుండా దేవుడి సన్నిధిలో. ఎందుకో తెలుసా? విశ్వాసం అనేది కన్నీరు. అవునా? ప్రార్థన చేసుకుంటూ ఏడుస్తున్నామంటే అర్థం ఏంటి? ఆయన ఉన్నాడు, మన ప్రార్థన ఆలకిస్తాడు. ఆలకించే వ్యక్తి ఉన్నాడు కాబట్టి, ఆదరించే వ్యక్తి ఉన్నాడనే విశ్వాసం ఉంది కాబట్టి మనకు దుఃఖం వస్తుంది. అవునా కదా? అవునా? ప్రార్థన ఎలా చేసుకుంటాం? కన్నీళ్ళతో చేసుకుంటాం. అవునా? జీవము గల దేవుడు కృపలో కన్నీటితో మనం ప్రార్థన చేసుకుంటే మనలో వచ్చేటువంటి మార్పు ఏంటి? ఏం రావాలి? అంతకుముందు సౌలులాగా ఉన్న పౌలు ఎలాంటి వాడు? హింసకుడు, దూషకుడు, హానికరుడు. అవునా? హింసకుడు, దూషకుడు. దూషకుడు అంటే ఎట్ట పడితే అట్లా మాట్లాడటం, విచక్షణ లేకుండా. హింసకుడు, దూషకుడు, హానికరుడు. అలాంటి దుర్మార్గమైనటువంటి స్థితిలో ఉన్న ఈ సౌలును దేవుడు పిలువగా 72 గంటలు ప్రార్థన చేసుకుంటే, కన్నీటి ప్రార్థన చేసుకుంటే, ఆ దైవ చిత్తమైనటువంటి కన్నీటి కంట సౌలులో ఉన్నటువంటి పొరలు రాలిపోయినాయంట. పౌలుగా మార్చబడ్డాడంట. అహంకార పొరలు, ధనాపేక్ష పొరలు, నిద్ర పొరలు. అతని కళ్ళల్లో నుంచి పొరలు రాలిపోయేను అనుంది. ఏమేం పొరలయ్యి? పాప పొరలు. అంటే పాపకరమైనటువంటి దృశ్యాలు చూసి సంతోషించే, దరిద్రాన్ని చూసి అసహించుకోవటం.